హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. బీట్రూట్ ఫ్రై చాలామంది మా పిల్లలు తినరు, మాకు నచ్చదు, అది స్మెల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకని నేను నా స్టైల్లో అయితే బీట్రూట్ ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నాను. నేను చేసినట్లుగా ట్రై చేసి చూడండి. ఆ స్మెల్ అస్సలు రాదు. బీట్రూట్ని ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇక కొబ్బరి పొడి, ఇదైతే కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఒక వెల్లుల్లిపాయనైతే రెబ్బల్లాగా చేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు తీసుకోవాలి. ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి. తక్కువ ఆయిల్తోనే ఫ్రైస్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ఇలా పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేస్తే బీట్రూట్కి అయితే స్మెల్ అస్సలు ఉండదండి. బీట్రూట్ స్మెల్ మొత్తం పోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. పోపు బాగా వేగితే స్మెల్ మంచిగా వస్తుంది. పోపు స్మెల్ అంతా ఫ్రైకి పట్టుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియోని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పోపు బాగా వేగిన తర్వాత తురుము పెట్టుకున్న బీట్రూట్ని అందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, బీట్రూట్ చూసేదానికి ఎంత బాగుంటుందో. నాకైతే ఆ కలర్ చాలా ఇష్టము. చూడడానికి చాలా అందంగా పింక్ కలర్లో మంచిగా ఉంటుంది కదా. ముక్కలుగా కట్ చేస్తే నచ్చకపోవచ్చండి. ఇలా గ్రేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపెట్టేసి పోపు గ్రేట్ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వీలైతే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అలాగే వేయించుకుంటే మాడిపోతుంది కానీ వేగదండి. అప్పుడు స్మెల్ కూడా బాగుండదు. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆయిల్ తక్కువ తీసుకుంటుంది. ఆవిరంతా వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా అందులోనే ఉండి బీట్రూట్ బాగా ఉడుకుతుంది. ఈ పోపులో వేసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటి స్మెల్ అంతా కూడా బీట్రూట్కి పట్టుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మామూలుగా మనం వేసుకుంటాం కదా, అలాగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలర్ అయితే చాలా బాగా వస్తుంది. చాలామంది ఫ్రైస్లో పసుపుని అవాయిడ్ చేస్తారండి. పసుపు టేస్ట్ కోసం కాదు. ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఫ్రైస్లో కనిపించదు, మాడిపోతుంది అని చాలామంది పసుపునైతే అవాయిడ్ చేస్తారు. ఖచ్చితంగా పసుపునైతే అందరూ యూస్ చేసుకోండి. చాలా మంచి ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే వస్తాయి కదా. ఇక పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత అప్పటికే ఇది చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది. చూస్తున్నారా, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఓపెన్గా ఫ్రై చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. ఇంకా సరిగా ఉడకక కిందది మాత్రం ఉడికిపోయి పైన అంతా పచ్చి పచ్చిగా ఉండి మాడిపోతూ అలా ఉంటుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల 2 స్పూన్స్ ఆయిల్ తోటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కాస్త ఉడికిన తర్వాత
ఆయిల్ అదే బయటకు వచ్చేస్తుందండి. మనం వేసిన ఆయిల్ ఫ్రైలో అలాగే వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదు. ఫ్రైస్ అంటే ఆయిల్ అనే అంటారు కదా అందరూ. అసలు ఆయిల్ లేకుండా ఇలా అయితే మూతలు పెట్టి ఫ్రై చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, రుచి చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇదంతా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెడితే మాడిపోకుండా వస్తుంది. తర్వాత ఇది 70% కుక్ అయిన తర్వాత ఇలా కొబ్బరి పొడి చల్లేసుకోవాలండి. ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. టేస్ట్ చేసి ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని కొబ్బరి పొడి అయితే చల్లేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. కొబ్బరి వేసాం కదా, ఇంకా ఎక్కువగా మాడుతుంది. అందుకని సిమ్లో పెట్టుకుంటే ప్యాన్కి అస్సలు అతుక్కోకుండా బాగా వేగుతుంది. తర్వాత ఒక స్పూన్ కారం కూడా చల్లుకోవాలి. మీ రుచికి తగినంత కారం. కారం ఎక్కువ తినేవాళ్ళైతే మీకు కావాల్సినంత కారం చల్లుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఫ్రై అయితే ప్యాన్కి అస్సలు అంటుకోలేదు. మూకుడికి ఒక్క రవ్వ కూడా అంటుకోలేదు. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఇలా నీట్గా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఇలా అయితే వస్తుంది. హైలో పెడితే మాడిపోతుంది. మూత పెట్టుకోవడం వల్ల బాగా ఉడుకుతుంది. ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసాం కదా. చూస్తున్నారు కదా, ఫ్రై అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేస్తే వాళ్ళకు కూడా నచ్చుతుందని నా హోప్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్.